విపరీతమైనటువంటి మౌలిక సదుపాయాలు, అద్భుతమైనటువంటి రోడ్లు, కొత్త విమానాశ్రయాలు, వారణాసి అద్భుత అభివృద్ధి, అయోధ్య సరికొత్త అభివృద్ధి, తద్వారా టూరిస్ట్ ఇన్కమ్, కొత్త పరిశ్రమలకి అవకాశం, వాటికి తోడుగా కొత్తగా పారిశ్రామిక పార్కులు, ఆయుధ తయారీ యూనిట్లు, ఇన్ని రకాలుగా చేసుకొస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. ఎందుకని? గత 70 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైంది. కేవలం మత బుజ్జగింపు రాజకీయాలు, కుల బుజ్జగింపు రాజకీయాలతో నడుస్తా ప్రపంచం మొత్తానికి కూలి పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళుగా పేరు పడ్డటువంటి ఉత్తరప్రదేశ్ని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ మొత్తం పాపంలో సుదీర్ఘకాలం భారం మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యోగిని బద్నాం చేయడానికి సమాజ్వాదీతో కలిసి జట్టు కట్టి నడుపుతున్న డ్రామా. ప్యూన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగితే యూపీలో 62 ప్యూన్ ఉద్యోగాలకి 3,000 మంది పిహెచ్డీలు, 20,000 మంది పీజీలు, 50,000 మంది గ్రాడ్యుయేట్స్తో సహా 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారట. అది యోగి తప్పట. అక్కడ 62 ప్యూన్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఇస్తోందన్న దానికి ఇది లేదు. ఇంకోటి, చదివిన ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఎక్కడ ఉంటుంది అసలు? అట్లయితే అసలు భారతదేశంలో ప్రైవేట్ ఉద్యోగం ఎక్కడ ఉంటుంది? ఇవాళ సాఫ్ట్వేర్లో ఎక్కడ ఉద్యోగాలు చేయాలి? ప్రైవేట్ కంపెనీలో ఎందుకు ఉద్యోగాలు చేయాలి? ఇంకోటి, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రశాంతం అని కోరుకునే ఎంత చదివిన వాళ్ళైనా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే గవర్నమెంట్ ఉద్యోగానికి పోతారు. ఎందుకు? ఆఫ్టర్ జాబ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, చచ్చేదాకా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి అన్నటువంటి అందుకోసం వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాలంటీర్ ఉద్యోగానికి కూడా కొంతమంది మానేసి వచ్చారంటే ప్రభుత్వ ఉద్యోగం అది రేపు పొద్దున ఎప్పుడైనా పర్మనెంట్ అవుతుంది. సచివాలయ ఉద్యోగాలకు ఎంతమంది వచ్చారు? అట్లాగే పీజీలు, పిహెచ్డీలు, చిన్నపాటి ఉద్యోగాలే చేస్తున్నారు. అక్కడ వచ్చే జీతంతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ. కానీ ఇది శాశ్వతం. సాఫ్ట్వేర్ ఇవాళ ఉంటుంది, మళ్ళీ ఉన్నట్టుండి డంప్ అనగానే అయిపోతుంటుంది. స్లంపు, డంపు. అట్లాంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కంటే సెక్యూర్డ్ ఫీలింగ్ అని ఆశిస్తారు. దానికి యోగి పాపం అయిపోతుంది. ఏమీ చెయ్యనోడు బాగానే ఉంటాడు, చేసేవాడిని వెంటపడి వేధించడం ఈ దేశంలో స్పెషల్.